జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రతి కుటుంబానికి అందించాలని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల నిర్వహణ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పారు. దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలోని ప్రభుత్వ వ్యాయామ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జీఎస్టీలో స్లాబుల తగ్గింపు కారణంగా ప్రజలు నిత్యం ఉపయోగించే టూత్ పేస్ట్ నుండి ఏసీ వరకు, అదేవిధంగా రైతులు వినియోగించే సాగు పరికరాల నుండి ట్రాక్టర్ వంటి పెద్ద వస్తువుల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు వినియోగించే ఔషధాలు జీఎస్టీ నుండి మినహాయించారని తెలియజేశారు. వీటిని ప్రజలకు తెలియజేసి జీఎస్టీ లబ్ధిని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకునేలా నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జీఎస్టీ స్లాబుల తగ్గింపు ద్వారా ఏటా 8,000 రూపాయల ఆదాయం కోల్పోతున్నప్పటికీ ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు తగ్గించిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాయని చెప్పారు. జీఎస్టీ 2.0లో రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా పన్నుల స్లాబులను తగ్గించారని అన్నారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు, జాయింట్ డైరెక్టర్ వి దుర్గాప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, వ్యవసాయ శాఖాధికారి అబీబ్ బాషా, మైక్రో ఇరిగేషన్ అధికారి రామ్మోహన్, మత్స్య శాఖాధికారి నర్సయ్య, పశుసంవర్ధక శాఖాధికారి గోవిందరాజులు, దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత, వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ యాదవ్, కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్, ప్రముఖులు మోరు శ్రావణి, లావేటి శ్రీనివాస్, మండలాధ్యక్షులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ మినిట్ లో మనకు మినిస్టర్ గారి ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి అక్కడ వెళ్ళి రావాల్సి వచ్చింది. సారీ ఫర్ మేకింగ్ ఆల్ వెయిట్, మీ అందరూ వెయిట్ చేయించింది చాలా చాలా సారీ. సో ఇప్పుడు మనం ఎప్పుడు దెందులూరు కాన్స్టిట్యూన్స్ వస్తేనే ఏదో ఒక ఫెస్టివల్ లాగానే ఉంటది. అందుకే నాకు కూడా ఇష్టం రావడం. మన ఎమ్మెల్యే గారు చెప్తుంది అసలు ఇది ఏంటి, దసరా ఫెస్టివలా, ఫార్మర్ ఫెస్టివలా, జిఎస్టీ ఫెస్టివలా ఏంటి, అట్లా ఇట్లా ఉండి ఇంతమందిని మొబిలైజ్ చేసుకొని ఇన్ని ట్రాక్టర్లు ఉంటే జేడీ గారు మెసేజ్ పెట్టడం కూడా నేను నమ్మలే. ఇక్కడ వచ్చి చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు ఏదైనా కావాలి ఒక ప్రోగ్రామ్ పెట్టాలంటే ఏదో ఒక పేరుకి పెట్టరు, అందరూ 100% డెడికేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒక ట్రేడర్ కి ఎవరికో లాభం వస్తుంది కదా అంటే కాదు, మీకే లాభం వస్తున్నాయి. చాలా చాలా తగ్గిపోయినాయి. మన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు మీకు చెప్పి ఉంటారు, మామూలుగా వాడుతున్న ఐటమ్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ ఫ్యాక్టరీస్ కి కావాల్సిన ఐటమ్ వరకు ప్రతి ఒక్కటికి మంచి రేట్లు వచ్చినాయి. కాబట్టి ఇంకా మీ జోబులో డబ్బు ఎక్కువ ఉంటది. సో అదే మీరు వాడుకొని ఇంకా ప్రాస్పరస్, మాకు గవర్నమెంట్ తరఫున నష్టం ఉంటే కూడా మన ప్రజలకు అందరికి లాభం ఉద్దేశం పెట్టి ఇవన్నీ మీకు తెలియాలి. మీరు ప్రతి ఒక్కటి అడగాలి, చూడు నాకు జీఎస్టీ ఎంత పెట్టామని. టూత్ పేస్ట్ నుంచి డ్రిప్ వరకు, ట్రాక్టర్ నుంచి డ్రోన్ వరకు మీ అందరూ క్వశ్చన్ చేయగలగాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ పెట్టడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్తున్నాము. అక్కడ అందరూ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ మెడిసిన్స్ కూడా ఇప్పుడెలా మనకి అత్యవసర మెడిసిన్ ఏమున్నాయో దానికి కూడా ఇప్పుడు జీరో ట్యాక్స్ ఇంకా కట్టక్కర్లేదు. సో ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక లాభం కొత్త జిఎస్ లో ఉన్నాయి. కాబట్టి ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఒక్క నెల ప్రోగ్రామ్ గా ఇది చేస్తున్నాము. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మన గోపన్నపాలెం పిఈటి కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి జేడీ గారికి, ముఖ్యంగా మన నాయకులు సహకరించినటువంటి రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన నాయకుడు మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రిప్ అంటే ఏమైపోయిందో, ఈ స్ప్రింక్లర్లు అంటే ఏమైపోయినాయో, గత 5 ఏళ్లు బాలుడి ముక్కు కూడా ఇవ్వాల ఎవరికి. ఈనాడు ఎస్సీ ఎస్టీలకి 100% ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. పేదవాడిని ఆదుకుందామనేటువంటి భావాన్ని నా వారు నన్ను ఇంత వారం చేశారు. పేదరికంతో ఒక పూట తిని ఒక పూట తినక అలమటిస్తున్నటువంటి ఈ అల్ప సంఖ్యాక వర్గాల వారికి నేనేమి చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాన్ని అంచెలుగా 500 నుంచి 1000, 1000 నుంచి 2000 చేసింది నాయకుడు
మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మరి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ కూడా మంత్రి అయినా ఆయన దగ్గరికి కూడా రివైజ్డ్ ప్రపోజల్స్ కూడా మన నియోజకవర్గానికి సపరేట్ గా పోలవరం నుంచి నీళ్లు ఇవ్వమని చెప్పి కూడా అడగడం జరిగింది. మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జల జీవన్ మిషన్ ద్వారా దాన్ని సాధించడానికి మన ఎంపీ గారి యొక్క సహకారం కూడా తీసుకుని తప్పనిసరిగా సాధిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.